సుషుప్తి సుషుప్తి ఆధారంగా మనం నిన్న మననం చేశాం. దాని గురించి మీకు ఏం చెప్పాలి? ఇలా అయింది మీ మననం? మీరు కూడా ఫాలో అవుతున్నారు? అవును, మననం అయిందండి. అది ఉన్నది ఎంత అది అనుభూతం అవుతుంది. అయితే సుషుప్తిలో మనకి ఆ మనసు పనిచేయటం లేదు కాబట్టి అక్కడ మనకి ఉన్నది అని చెప్పేసి మెలకు వచ్చిన తర్వాత మనకు అనుభవించేటువంటి ఆ ప్రశాంతత ఎరుకది అని చెప్పేసి మీరు చెప్పినట్లుగా ఇదంతా కూడా జాగ్రత్తలో, స్వప్నంలో, సుషుప్తిలో కూడా ఎరికే ఉన్నది. ఎందుకంటే మనకి మెలకు వచ్చిన తర్వాత ఈ రెండు తెలుస్తుంది. స్వప్నావస్థ తెలుస్తుంది, తర్వాత సుషుప్తి తెలుస్తుంది. కాబట్టి ఉన్నది ఎరుక అని చెప్పేసి అదే భగవంతుడు పరమాత్మ. మరి ఏం పేర్లు పెట్టుకున్నారు తెలుస్తోంది. ఆ సుషుప్తిలో ఉంటుంది. మీరు నిన్న చెప్పినట్లుగా ఇక్కడ విషయాల వల్ల కలిగేటువంటి ఆనందం కూడా ఆ ఎరుకు స్వరూపమే, ఆనంద స్వరూపం. అయితే సుషుప్తిలో వరకు మనకి ఆ ఆనంద స్వరూప లక్షణం నెమ్మదిగా అది తెలుస్తోంది. అది ఎందుకంటే మనకి ఆ సుషుప్తిలో ఆ యొక్క హాయి, ఆనందం అదే ఎరుక యొక్క లక్షణం తెలుస్తుంది. ఇక్కడ విషయాల వల్ల మీరు ఎప్పటిదో గుర్తు చేసుకోండి. విషయాల వల్ల కలిగేటువంటి ఆనందం కూడా ఆనంద స్వరూపం, అది స్వరూప లక్షణమే తెలుస్తోంది. కానీ వెంటనే అక్కడ మనస్సు దాని మీద ఆరోపింపబడుతుంది. ఆ మనస్సు పనిచేయటం వల్ల అది క్షణికంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా నామరూప జగత్తంతా కూడా ఎరుకే అని. అంటే మట్టి నుండి ఎలాగా కొండలు, ఎలాగ బంగారం నుండి ఆభరణాలు వస్తాయో అలాగే ఆ పరబ్రహ్మ స్వరూపం నుండి మొత్తం నామరూప జగత్ అంతా వస్తుంది. కానీ ఇక్కడ ఈ మనం ఎందుకు అది తెలుస్తుంది, అది ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నాము అంటే ఇక్కడ ఈ మనస్సు అనేటువంటి దాన్ని అధిగమిస్తాము, ఆలోచన అనేటువంటి అధిగమిస్తాము. ఎరుక స్వరూపం. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఈ మనస్సును కూడా ఎరుకగాని, అది కూడా ఎరుక. మనస్సు కూడా జడం, అది కూడా ఆ ఎరుక వల్లనే ప్రకాశిస్తుంది, మనకు తెలియబడుతుంది. మనస్సు కూడా తెలియబడటానికి ఎరుకే కారణం. కానీ ఈ మనస్సులో ఉన్నటువంటి ఆ వికారాలు ఉన్నాయి కదండి, ఆ వికారాలు అవి మార్పులు, పరిణామాలు. అవి ఎందుకు వస్తున్నాయి అంటే మామూలుగా మనం చెప్పుకుంటున్నటువంటిది ఇక్కడ మన చిత్తంలో ఉన్నటువంటి పూర్వజన్మ సంకల్పాలు అవి కూడా ఇలా వచ్చి మీద పడుతున్నాయి అని చెప్పేసి ఆ ఎరుక మీద, ఆ చింతన మీద అది అధిగమిస్తుంది. అది ఎలా అని తెలుసు, పడాల్సిన అవసరం లేదు అని మనం వాటికి ఆహ్వానం ఇస్తేనే అవి వస్తాయి, లేకపోతే అవి రావు. ఇదొకటి. రెండోది అవి వచ్చినా అది ఎరుకలాగానే మిగులుతాయి. ఇది రెండు. ఇప్పుడు మనం ఈ రెండింటినీ స్పష్టం చేసుకున్నాం ఇవాళ. ఇంకొకటండి, చెప్పండి. ఇప్పుడు మనకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం ఒక స్థాయిలో ఉన్నారు కాబట్టి అర్థం అవుతుంది. ఇది మనస్సు వేరు, ఎరుక వేరు, అసత్య నేను వేరు, సత్య వేరు. ఇప్పుడు మామూలు వాళ్ళు ఉంటారు కదండి, మనస్సు కూడా ఎరుకే అన్నప్పుడు వాడు ఇది కూడా ఎరుకే కదా అని చెప్పేసి క్రిందకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మనస్సు కూడా ఎరుకే అని అప్పుడు అది చెప్పినట్లుగా నేను అనొచ్చు కదా, అది కూడా పరమాత్మే కదా, మన భగవద్గీతలో కూడా అదే చెప్తారు. కాబట్టి అక్కడ అర్హత, అధికారత్వం ఉన్న వాళ్ళకి మనకి ఇదంతా కూడా బోధించాలి. ఇక్కడ కొంచెం అంటే అధికారి ఎవరు, అధికారి ఎవరు కాదు కదా. అధికారి కాని వాళ్ళనే అధికారిగా చేసి జ్ఞానం ఇవ్వచ్చుగా. అలాగే కదా ఇప్పుడు వరకు జ్ఞానం ప్రసరించింది. అవును, అంటే అధికారిగా చేయని వాళ్ళకి క్రమ పద్ధతిలో తీస్తారు. అది ఎవరైనా సరే అలాగే వస్తారు. కానీ అధికారి అనేవాళ్ళు ఎప్పుడు అవుతారు, ఏంటి అనేది ఎవరి చేతిలో ఉంది?
అంటే స్వీకరించే వాళ్ళ చేతిలో ఉన్నదండి, గురువు చేతిలో కూడా. ఒక రకంగా పరమాత్ముడి చేతిలో కూడా ఉంది. గురువే పరమాత్మ మామూలుగా. గురువేనే పరమాత్మ కాబట్టి గురువు వేరు గారు పరమాత్మ. అదే అలాంటప్పుడు ఆ పరమాత్ముడి యొక్క అనుగ్రహం ఉంటే ఆ పరమాత్మకి నిష్కామ భక్తితో సేవిస్తే ఎప్పుడైనా సరే ఇది అర్థమయ్యే యోగ్యత ఎప్పుడైనా రావచ్చు, ఏ క్షణమైనా రావచ్చు. ఒక రకంగా వాళ్ళ ముందుకి ఇది స్పష్టంగా బోధించే వాళ్ళు వాళ్ళ ముందు వచ్చారు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకు కూడా ఈశ్వరానుగ్రహం ఉంది. సో ఈశ్వరానుగ్రహం ఉంది. సో ఈశ్వరానుగ్రహం గురువు ఉపదేశం లాగా మన ఎదురుగుండా ప్రత్యక్షం అవ్వచ్చు కదా. మరి అలా అయినప్పుడు అధికారి కాదనుకున్న వాళ్ళు అధికారులు అవుతారు, అధికారులు దృఢజ్ఞానులు అవుతారు. అవ్వాల్సిందే కదా. ఇంకా మీరందరూ అది ఇంకొకసారి అంటే అది స్పష్టం అవుతుంది. ఇంకా హాయిగా పడుకోవటం అది ఏమి గమనించాల. అది పర్వాలే, అదే కావాలి. లేచిన తర్వాత ఎలా ఉంది? లేచిన తర్వాత ఇక పెట్టుకొని ఎంతో అందులో ఇక అప్పుడు మామూలుగా సంతృప్తి పడ్డాను. తెచ్చుకుని 3 గంటలకు లేచి ఇంటే అది కొంచెం నాకు అది ఏంటి అక్కడ ఏం చేశారు మీకు అర్థమైంది ఏంటి? అర్థమైందంటే సర్వవ్యాపకం, సర్వశక్తివంతమైన, సర్వజ్ఞత్వం గురించి విన్నాను. కొంచెం అనుభవం అయింది. ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు మీ స్పీడ్తో వీళ్ళు ఎవరో నోరిప్పరు, అందుకని ఫస్ట్ అవనివ్వండి. ఒకే రకం ఉంది. ఓ సంతోషం. ఆ ప్రశాంతి నుంచే జ్ఞానం ఉదయం అవుతుంది. చేసిన తర్వాత అనేది స్పష్టమైంది. గుడ్. విద్యుత్ ద్వారానే అసలు మనం వెళ్తామని గ్రహిస్తున్నాం. అది వెళ్తే మంచిగా అనంతంగా ఉంది. అనంతతే మనకి స్వప్నంలోనూ ఆ సుశుక్తే ఆ రూపంగా ప్రకటమవుతాయింది. అదే జాగ్రత్తలు అన్ని రూపాలుగాను ప్రకటమవుతాయింది అన్నది ఏదో ఒక్కటే. అదే అనంతంగా అనుకోవట్లేదు. పూజ ధ్యానం అంతవరకే తెలుసుకుంటే చెప్పాల్సిన అవసరం లేదు. అది స్వయంగా మీకు లోన గ్రహించారా? సుషుప్తి అనేది కొంచెం ఇంకొకసారి డీటెయిల్ గా చూద్దాంలే. వాళ్ళు నిన్న మనం చూసినయే ఇంకొకసారి, ఎందుకంటే అది కొంచెం సూక్ష్మమైన విషయమే. అది సూక్ష్మం అంటే చాలా తేలిక కాబట్టి మన మనసు స్థూలత్వానికి అలవాటు అవుతుంది కదా. కాబట్టి సూక్ష్మత్వాన్ని మనం గ్రహించలేదు. కానీ ఇంకో రకంగా చూస్తే అది బాగా తేలిక. చెప్పు. అలా అంటే ప్రతిరోజు కూడా ఆచరణలో ఆ సమదర్శనం ఉండాలి, ఆ ఈశ్వర దర్శనం ఉండాలి. మెయిన్ అదే. సో అది వాళ్ళు రావాల్సిందే. మనకి నెక్స్ట్ 1 గంటలో ఈశ్వర దర్శనంతోనే ఇక్కడి నుంచి లెగవాలి అందరూ. అవునా?
ఈ 9 రోజులకి మేము ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాము. కానీ ఈ 9 రోజులది టచ్ అయింది హృదయాన్ని. సో ఇవాళ ఎవరు లేచినా లేకపోయినా మీరు మాత్రం ఈశ్వర దర్శనంతో లెగుస్తారు. సుషుప్తి ఆధారంగా మననం. సుషుప్తి ఆధారంగా అంటే సుషుప్తి అనుభవ ఆధారంగా. ఇక్కడ ఒక్కొక్క పదం మీరు మళ్ళీ ఇంకొకసారి గుర్తుపెట్టుకోవాలి. ఒక రకంగా నేను కొత్తగా ఏం చెప్పనివాళ్ళ, కానీ ఇప్పుడు దాకా మనం చూసి ఇంకొంచెం స్పష్టంగా అనుభవ దృష్టిగా ఇంకొకసారి పరిశీలిద్దాం. సుషుప్తి అనుభవం, అనుభవాన్ని ఆధారంగా మననం. అసలు ఎందుకు మననం చేయాలి సుషుప్తి అనుభవం మీద? మామూలుగా ఈ డిస్కషన్స్ వెళ్తా అంటే ఇంకా వేరే ఏమన్నా ఎగ్జాంపుల్ ఇంకా స్పష్టం అవటానికి ఇంకొక దృష్టాంతం ఇలా అడిగారు. అప్పుడు సుషుప్తి అనుభవాన్ని మనం తీసుకున్నాం. ఎందుకని సుషుప్తిని తీసుకున్నాం? ఎందుకంటే అది సహజం. మళ్ళీ ప్రతిరోజు మనం ఒక 6-7 గంటల దాంట్లో ఉంటాం. సో దీనికన్నా ఉత్తమమైంది ఇంకొకటి లేదు. అదొక కారణం. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ సత్యం మీరు అన్నట్టు ఈ మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నిటికీ అతీతంగా ఉంది. దీన్ని అసలు ఎలా గ్రహిస్తాం? దేని అని ఏ సత్యాన్ని ఇప్పుడు ఇక్కడ మనం గ్రహించినా అక్కడ మనస్సు, బుద్ధి, అహంకారం ఈ 3 ఉంటాయి. మరి ఈ 3 ఉన్నప్పుడు అసలు సత్యాన్ని ఎలా గ్రహిస్తాం? అసలు ఏమన్నా అవకాశం ఉందా? మనం ఏ రకంగా ఎంత బుద్ధిని ఉపయోగించినా మళ్ళీ అది మీకు ఎన్నోసార్లు డౌట్ రాలే, ఇది బుద్ధే కదా, ఇది బుద్ధే కదా కదా, బుద్ధితోనే తెలుసుకుంటున్నాం కదా అని అంటారు. వేరే కొంతమంది వాళ్ళు అనుభవంగా కొన్ని మాటలు చెప్పినా మీకు మాత్రం అది బుద్ధే కదా అలా అనిపిస్తుంది. అది కరెక్ట్ ఒక సైడ్ నుంచి వస్తే, ఒక సైడ్ నుంచి. మరి ఇప్పుడు దీంట్లో నుంచి మనకి దీనికి ఉపరి ఎలా వెళ్తాం? మనం ఏం చేసినా బుద్ధే కదా అంటాం కదా. మరి అంతే కదా, ఏం చెప్పినా మీరు బుద్ధిగా చెప్పారు, మేము బుద్ధితో విన్నాం. మీరు మనసులో ఏదో చెప్పారు, మా మనసుతో విన్నాం. మాకు అనుభవంలో రావట్లా, అది మీకు అనుభవంలో ఉందో లేదు మాకేం తెలుసు. అంతేనా? ఈ రకంగా వస్తాయి డౌట్స్. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఈ మనస్సు, బుద్ధి, అహంకారానికి అందని ఒక స్థితి, భగవత్ ప్రసాదం, అది సుషుప్తి. ఈ సుషుప్తిని ఆధారంగా చేసుకుని మననం మొదలెట్టామంటే ఈ ప్రాబ్లం ఉంది మనకి, దీన్ని మనం ఓవర్కమ్, మనం అధిగమిస్తాం. కానీ ఇక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? అది అక్కడ ఉంది, ఇక్కడ లేదుగా. ఇదో డౌట్ రావచ్చు ఇవాళ మనకు కొంతమందికి వచ్చినట్టు. కానీ ఇక్కడ మనం అనేది ఏంటి? మీరు సుషుప్తిలోకి వెళ్ళి మనం ఏం చేయట్లా, సుషుప్తిని మనం ఇక్కడికే సుషుప్తిలో ఉన్న అనుభవాన్ని ఇక్కడ మనం గ్రహిస్తున్నాం. ఇక్కడ మనం సుషుప్తిలోకి వెళ్తలా. సుషుప్తిలోకి వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉంది అనలా పొద్దున. సుషుప్తిలోకి మనం ఇక్కడ కూర్చొని సుషుప్తిలోకి వెళ్తలా. అది కాకుండా సుషుప్తిలో ఉన్న అనుభవాన్ని ఇక్కడ కూడా ఉంది అని మనం గ్రహిస్తున్నాం. అది మీరు చెప్పారు కదా స్పష్టంగానే. అక్కడ ఉన్న ఆ అనుభవాన్ని ఇక్కడ కూడా అది ఉంది, దాన్ని స్పష్టంగా గ్రహిస్తాం. ఇప్పుడు ఇది మనం చేయటానికి ఏం చేయాలంటే ఏం లేదు, మొత్తం రిలాక్స్ అవ్వాలి.
ఇప్పుడు ఉన్న ఆధ్యాత్మికం అంతా పక్కన పెట్టింది. ఇది అంత సింపుల్ అనమాట. దీనికి కావాల్సింది ఒకటే, రాత్రి బాగా నిద్రపడతాను కదా, అదొక్కటే. రాత్రి సరిగ్గా నిద్ర పట్టి కొన్ని ఏళ్ళు అయింది అన్నారు అనుకోండి, అప్పుడు కొంచెం కష్టం అవుతుంది. అంతే, రాత్రి బాగా నిద్ర పట్టాలి, ఇక్కడ నిద్రపోకుండా ఉండాలి, ఇంతే. ఈ రెండు ఉంటే మనం చాలా సహజంగా స్వరూపాన్ని గ్రహించటమే కాదు, స్వరూపం కాకుండా రెండోది ఇంకొకటి ఏమీ లేదు. ఈ రెండు మన అనుభవంలో ఉంటాయి. సో ఇప్పుడు ఒక 6 ప్రశ్నలు మనకు మనమే వేసుకోవాలి. 6 ప్రశ్నలు, నేనేట్లా ఇవాళ ఏమి 6 ప్రశ్నల ఆధారంగా మనం ఈ అనుభవం నాలో ఉందే అనేది మనం గ్రహించాలి. అవునా? సో మనం ఇప్పుడు మననం చేద్దాం. సో నేను గైడ్ చేస్తా, మీరు దానికి అనుసారంగా మీరు లోన నేను క్వశ్చన్ అడిగానంటే ఆ క్వశ్చన్ మీ క్వశ్చన్ లాగా మిమ్మల్ని మీరే అడగండి. తర్వాత నేనే ఆన్సర్ చేస్తా, ఎందుకంటే నిన్న మనం అటు ఇటుగా వెళ్ళాం కదా, ఇవాళ నేనే ఆన్సర్ చేస్తా. మళ్ళీ నేను క్వశ్చన్ అడుగుతా, మళ్ళీ నేనే ఆన్సర్ చేస్తా. కానీ ఆ ఆన్సర్ చేసే ముందు మీకు టైం ఇస్తా. మీరు కళ్ళు మూసుకుని విచారణ అలా చేయండి. మీరే ఆ ఆన్సర్ కోసం ఎదురు చూడండి, లోన్ నుంచి ఏమొస్తుంది అని కదా. ఇప్పుడు ఆ ఆన్సర్ని మీ అందరికీ ఆన్సర్లన్నీ తెలుసు, ఎందుకంటే నిన్న నేను క్వశ్చన్ అడిగా, ఆన్సర్లు మీలోనే కొంతమంది చెప్పారు. ఇవాళ ఆన్సర్లు తెలుసు కదా అని మీకు ఆన్సర్ కోసం కాదు, మీరు మీ అనుభవం ద్వారా అక్కడ ఆ ఆన్సర్ని కనిపెట్టడానికి ఫస్ట్ శ్రమించాలి. ఆన్సర్ ఎలాగైనా మనం నిన్న చూసింది నేనే చెప్తా. అప్పుడు మనం ఏం చేయాలంటే సుషుప్తి ఏం లేదు, సుషుప్తిని అనుభవాన్ని ఒక బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకుని దాన్ని విచారం చేస్తున్నాం. ఇప్పుడు మనం అది విచారం చేసే జాగ్రత్తలో మనోబుద్ధులన్నీ ఉపయోగించుకుని విచారం చేస్తున్నాం. సుషుప్తిలో మనోబుద్ధులు లేవు, కేవలం అనుభవం ఉంది. ఇక్కడ కేవలం అనుభవం ఉంది, మనోబుద్ధుల అహంకారాలు ఉన్నాయి. ఈ మనోబుద్ధి అహంకారాలు ఉపయోగించుకుని అక్కడికి వెళ్ళామనుకోండి, అక్కడికి వెళ్ళగలవాయి? వెళ్ళలేవు. అప్పుడు ఏమవుతుంది? ఒక చోట ఇక్కడ ఏమవుతుంది? ఈ మనోబుద్ధి అహంకారాలు అక్కడికి వెళ్ళలేక దారిస్తాయి. అప్పుడు ఏమవుతుంది? ఎప్పుడు ఉన్న ఆ స్వరూపాన్ని స్వరూపమే గ్రహిస్తుంది. అప్పుడు గ్రహించినప్పుడు అప్పుడు మనకెలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. ఇదన్నమాట. తర్వాత మనం మళ్ళీ కళ్ళు తెరవండి అన్నప్పుడు అది ఎక్కడ ఆ ప్రశాంతత ఉంది? కళ్ళు తెరవండి అన్నప్పుడు కళ్ళు మాత్రం తెరవాలి, కానీ అక్కడ ఆ పట్టు మాత్రం వదలకూడదు. అక్కడ అప్పుడు దాని ఆ బలంతో ఈ జాగ్రత్తలో ఉన్న అనుభవాలన్నిటినీ మనం సమన్వయిద్దాం. ఇది ఒక ప్రివ్యూ. సో నేను క్వశ్చన్స్ మాత్రం అంట, తర్వాత ఆ అనుభవాన్ని మీరు గమనించండి. తర్వాత నేనే ఆన్సర్ చెప్తా, మళ్ళీ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. అలా సో అందరూ కళ్ళు మూసుకోండి. గాఢ నిద్రలో నేను ఉన్నానా?
ఉనికిలాగా నేను ఉన్నాను. అక్కడ మీకు ఏమైనా తెలుసా? ఏమీ తెలియట్లేదు. ఏమీ తెలియటం లేదు అని తెలుసు. అంటే అక్కడ ఉన్న ఉనికి ఎరుకలాగా ఉంది. ఆ ఎరుకకు ఏమైనా పరిమితులు ఉన్నాయా? రూపం లేదు కాబట్టి రెండోది కూడా లేదు కాబట్టి ఇక్కడ ఏ పరిమితులు లేవు. పరిమితులు లేవంటే ఆ ఎరుక అనంతంగా ఉంది. ఈ అనంతానికే మనం అనుకునే పేరు ఇక్కడ శాంతి, ఆనందం. సుషుప్తిలో మనం ఉనికి, ఎరుక అనంతంగా మిగిలాం. సత్యం, జ్ఞానం అనంతం, సచ్చిదానందం. నాలుగో ప్రశ్న. ఇప్పుడు మనం మననం చేస్తున్నాం. ఆ అనంతంగా ఉన్న ఎరుక ఇప్పుడు కూడా అలాగే లేదా? ఉంది. అంటే ఆ అనంతంగా ఉన్న ఎరుక తన్ను తానే అనుభవిస్తుంది.
5వ ప్రశ్న. ఇప్పుడు మనం కళ్ళు తెరిచి మనకి కనపడే ఈ ప్రపంచం అంతా ఎక్కడి నుంచి ప్రకటమైంది అని మీరు ప్రశ్నించుకోండి. మీరు ఇంకా కళ్ళు తెరవచ్చు. తెరిచి ఈ కనపడే ఈ ప్రపంచం మొత్తం ఎలా ప్రకటమైంది, ఇలా ఎక్కడి నుంచి వచ్చింది? నామరూపరహితంగా ఉన్న ఆ తత్వమే ఇక్కడ నామరూప సహితంగా ఉంది. అలా అన్నప్పుడు మనకి ఏం కనపడుతుందో ఇదంతా ఏమవుతుంది? ఆ పరమాత్మ తత్వమే అవుతుంది, ఎరికే అవుతుంది. ఇప్పుడు ఈ సత్యం, జ్ఞానం, అనంతం, ఈ అనుభవం ఇంకా అది నష్టం అవటానికి సాధ్యం లేదు. ఈ 5 ప్రశ్నలు ఆధారంగా మీరు చేసే సుషుప్తి అనే మన అనుభవం మీద మననం. ఈ మననమే మనకిక్కడ 6వ సోపానం. ఈ మననం యొక్క ఫలం ఏంటి అంటే మన స్వరూపంలో ఒక నిశ్చిత రూపంగా మనం ప్రతిష్ఠ అవటమే. 6వ సోపానం. అలా అవుతే దాన్నే నిధిధ్యాసనం అంటాం. నిశ్చయాత్మకాది నిధిధ్యాసనం. నిధిధ్యాసనం 7వ సోపానం. ఇప్పుడు మనం ఇక్కడ చేసింది ఏంటి? ఇప్పుడు ఒక రకంగా శ్రవణ, మనన, నిధిధ్యాసన అన్నీ అయినాయి ఒకేసారి. సో ఇప్పుడు ఇది మీకు ఇంకెప్పటికీ మర్చిపోకుండా గుర్తుండటం కోసం అక్కడ సుషుప్తి స్వరూపం పరమేశ్వరుడు కింద ఆయన ఎలా సుషుప్తి నుంచి లెగిసి ఎలా చూస్తున్నారు? ఆయన కాళికాదేవిని ఆనందంగా చూస్తున్నారు. చూడండి, ఇదంతా ఎవరేదంతా నేనే అక్కడ ఉన్నాను. అది ఒక రకంగా. ఇంకొక రెండో రకం ఏంటంటే
ఇప్పుడు మనందరం పడుకుంటే శివుడిలాగా, నుంచుంటే లెగుస్తే కాళికాదేవిలాగా. కాళికాదేవి అంటే అన్నీ మనం మన ఏమేం పనులు మనకి చేయాల్సినవి ఉన్నాయో అవన్నీ చేస్తున్నాం. కానీ కాళికాదేవి చూడండి ఎంత ఆనందంగా ఉన్నారో. ఇది మీకు మామూలుగా అక్కడిక్కడ కనబడేలా కాదు. మనం పడుకున్నప్పుడు అందరం ఎలాగైనా ఆనందంగానే ఉంటాం. ఆ జ్ఞానం ఉందంటే ఇప్పుడు మనం చేసిన ఈ మనన ఆధారంగా లేచిన తర్వాత అంతా నేనే అయి ఉన్నా. ఇక నేను కాకుండా ఏముంది? సుషుప్తిలో మనం ఏదైతే ఉందో అది స్పష్టంగా మనం గ్రహిస్తే ఇక అదే ఇవన్నీ అయి ఉంది. ఇప్పుడు ఇంకా మనం వేరే ఛాన్స్ ఇవ్వట్లేదు దేనికి. ఇప్పుడు ఏమన్నా డౌట్ వచ్చింది అనుకోండి ఇక్కడ, మరి మనసు, మరి అహంకారం, అవన్నీ ఇప్పుడు ఎక్కడొచ్చినాయి? అప్పుడు మళ్ళీ మనకి ఇంకో క్లారిటీ రావాలనుకోండి, మళ్ళీ అక్కడికి వెళ్తాం. ఎన్ని లేనిది నా నిజమైన స్వరూపం, అది ఇక్కడ అన్నిటిలాగా ప్రకటమైంది. ఇప్పుడు కాళికాదేవికి డౌట్ వచ్చినట్టు, అంతా శివుడే అయితే నా చేతిలో ఈ ఖడ్గం ఎక్కడి నుంచి వచ్చింది అని డౌట్ వచ్చింది అనుకోండి ఆవిడికి. దాని అర్థం ఏంటి? అప్పుడు ఆవిడికి డౌట్ ఎలా తీరాలి? ఈ ముందు నేను ఎలా ఉన్నాను? పరమశివుడిలాగా. అంటే పరమశివుడు అంటే సత్యం, జ్ఞానం, అనంతం, సచ్చిదానందం, అనంతమైన ఎరుక, ఉనికిలాగా ఉన్నాం అని కాళికాదేవి మననం చేయాలి. అప్పుడు తర్వాత అప్పుడు ఇది కూడా అదే. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ డౌట్ వచ్చింది అనుకోండి, మరి ఇదేంటి ఇప్పుడు వాడిని అట్టు చేస్తున్నాడు, వాడెవరు? అది కూడా సచ్చిదానందం. అలా ప్రకటన అవుతుంది, ఇలా ప్రకటన అవుతుంది. ఎలా కావాలంటే అలా రోజు ఒక రకంగా మన సుషుప్తి నుంచి వచ్చేటప్పుడు స్వప్నం ప్రకటమైనట్టే ఇక్కడ కూడా రోజుకో, సత్యంగా చెప్పండి, రోజుకో రకంగా అది ప్రకటన అవుతుంది. అలా అంటే మనం పడుకున్నా అదే, లేచినా అదే. అది కాకుండా ఇంకేమన్నా ఉందా? ఛాన్స్ లేదు. మరి నా మనసు అదే, అహంకారం అదే. చూడండి ఇప్పుడు అదే అంటే ఏ దృష్టి నుంచి? స్వరూప దృష్టి నుంచి ఒక రకంగా ఇదేంటి అని అడగడానికి కూడా లేదు. ఏముందో అదంతా అదే, ఏదుందో అదంతా అదే. మనం పెట్టుకున్నాం పేర్లు, వాచారంభణం, వికారం, నామధేయం. ఇవన్నీ కేవలం వాక్. ఈ వికారాలన్నీ కేవలం ఆ రూపాలకు మనం పెట్టుకున్న నామాలు. ఎందుకోసం? ఈ వ్యవహారం కోసం. అంతే కదా. ఇప్పుడు మీరు అందరూ అదే అన్నా అనుకోండి, ఇప్పుడు నేను ఎలా పిలుస్తాను? అందుకని ఈ ఆకారాలకు ఒక పేర్లు పెట్టాం, కానీ ఆ పేరు మీరు కాదు. ఉన్నదే కేవలం ఆ స్వరూపం. మరి ఇప్పుడు ఇది శాంతి, అంటే పరమమైన శాంతి. సో ఇప్పుడు నేనేమన్నాను? శ్రవణ, మనన, నిధిధ్యాసన 3 అయినాయి అన్నా. అది ఎలా అంటే, శ్రవణం ఇప్పటి వరకు మనం అనుకున్నట్టు కాదు. శ్రవణం అంటే ఇక్కడ శ్రవణం అంటే వింటున్నాం, అటు చెవు పడేసాం, అది శ్రవణం అనం అసలు ఇక్కడ. మరి ఇక్కడ ఏంటి శ్రవణం? ఇప్పుడు మనకు కావాల్సిన చిత్తశుద్ధి ఎలా? నిష్కామ సేవ వల్ల, చిత్త ఏకాగ్రత, నిష్కామ భక్తి వల్ల మనకి కావాల్సినంత ఈ జన్మలోన, ముందు జన్మలోన మనం ఆర్జించి ఉంటే మనం, నేను మాట్లాడదంటేనే మీరు దాని యొక్క లక్ష్యాన్ని ఏమన్నారు మీరు? మాట్లాడతా అంటే చూడండి, ఇక్కడ ఎవరు అర్థం చేసుకుంటున్నామని ఎవరు అనలా. అది ఇక్కడ ఇంపార్టెంట్.
మామూలుగా అయితే నేను మళ్ళీ అలా అంటారేమోనని మళ్ళీ మళ్ళీ అంటున్నా. అలా అంటలే. మరి ఏమంటున్నారు? మాట్లాడుతా అంటేనే లక్ష్యాన్ని చేరుకుంటున్నాం అంటున్నారు. అంటే మాట్లాడుతా అంటేనే మనం ఇక్కడ మాట్లాడుతా అంటే అక్కడ మీ స్వరూపంగా మీరు స్వరూపమే స్వరూపంలాగా ఎదురుగుండా నుంచుంటాను ఇంకా అంతే. ఇలా అయితే అది శ్రవణం అయినట్టు. మా మార్గాల మేము వినాలి అది వేరే, అంతే కదా. ఇప్పుడు మనకు కూడా ఫస్ట్ 6 రోజులు అది కూడా శ్రవణమే ఒక రకంగా, కానీ ఇక్కడికి వచ్చేపాటికి ఇది మారిపోయింది. ఇప్పుడు ఈ శ్రవణం అనమాట. అక్కడ మనం శ్రవణాన్ని ఈ శాంతికి ఒక సోపానం లాగా ఆ టాపిక్స్ కి తీసుకోం. దాని తర్వాత ఈ టాపిక్ ఇక్కడి నుంచి ఈ విషయాలకి ఇక్కడ శ్రవణమే ఒక సోపానం. ఇప్పుడు ఇంట అంటేనే మీరు ఒక రోజు అనలా మనం ఇది మొదలైనప్పుడు అసలు టైమే తెలవలేదు, అసలు నాకు ఊరినే అయిపోయింది టైం. ఎందుకు టైం అయిపోవడం అంటే ఏంటి? టైంకి అతీతంగా ఉన్నది ఒకే ఒకటి. ఇప్పుడు మనకు తెలవకుండా మనం మన స్వరూపంలాగా నిలబడ్డాం అనుకోండి, టైం తెలవదు మనకి. అది ఎలా అయింది? కేవలం శ్రవణం వల్ల. ఆ శ్రవణ బలంతో మననం అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ మీరు ఇంటులా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్ని వింటున్నాం అనుకోండి. ఇప్పుడు నేను చెప్పిన సుషుప్తే తీసుకుందాం. ఒక 5 స్టెప్స్ పెట్టామనుకోండి సుషుప్తి మననానికి. ఇది మీరు స్పష్టంగా గ్రహించి రేపు మీరు ఎక్కడున్నారో అక్కడ మననం చేద్దామని ఈ 5 ప్రశ్నలు మీరే వేసుకుని దాని యొక్క లక్ష్యార్థానికి మీరు చేరారనుకోండి, అది మననం. అంటే మళ్ళీ ఇదే శాంతి మీ అంతట మీరే స్వప్రయత్నంతో శ్రవణం ఆధారంగా, శ్రవణం వదిలేసి మననం లేదు కదా, కానీ ఇంకా శ్రవణం యొక్క ఇంప్రింట్స్ అంటే ముద్రలో మన మీద అంత దృఢంగా ఉన్నాయి. వాటి సహాయంతో మనం మన స్వరూపం స్పష్టంగా గ్రహించి ఉండగలుగుతాం. అది మననం. మరి అలా ఉండగలిగితే అది సోపానం, 6వ సోపానం. తర్వాత నిధిధ్యాసన అంటే ఏంటి మరి అన్నాం అనుకోండి. అప్పుడు ఇంకా బాహ్య శ్రవణం యొక్క అవసరం అంటే సహాయం అవసరంలా, మళ్ళీ మననం యొక్క సహాయం కూడా అవసరంలా. స్వాభావికంగా మనం ఇక స్వరూపంలాగా, స్వరూపమే నేను అనే ఒక దృఢత, నిధిధ్యాసనం 7వ సోపానం. తర్వాత ఇంకా అవసరమేమన్నా? స్వరూపం కాకుండా ఇంకా అప్పుడు కాళికాదేవికి డౌట్ వస్తుంది. ఫస్ట్ కాళికాదేవి వింటాను, తర్వాత సొంతగానే డౌట్స్ వస్తున్నాయి, తీర్చుకుంటాను. తర్వాత డౌట్ కూడా లేదు. ఇంతే. ఇది ఇంత సింపుల్ అన్నమాట. నేను సింపుల్ కాంది సింపుల్ చేస్తున్నా అనుకోవద్దు. సింపుల్ది సింపుల్ అని చెబుతున్నా అంతే. అందుకనేగా ఇప్పుడు మనం చిత్తశుద్ధి, చిత్తేక ఎన్ని అన్నాం అనుకోండి, మామూలుగా కొంతమంది ఏమనుకుంటారు సీరియస్ అయిపోతారు. ఇలా ఎన్ని కాదు, సింపుల్. ఇప్పుడు మనం ఏంటంటే కాంప్లికేటెడ్ అనమాట. అందుకని సింపుల్ ఏమండి, ఇంకా సింపుల్ ఇంకా సింపుల్ అంటే. మీ అందరికీ ఇది సార్థకం అవుతుంది అనటానికి ఇంకొక సపోర్ట్ పాయింట్ ఉంది నా దగ్గర. ఏంటో చెప్పినప్పుడు గుర్తొచ్చింది. స్వామి వివేకానంద అంటారు, మన దేశాన్ని ఎంత ముస్లిం ఆక్రమణ జరిగింది, క్రిస్టియన్ ఇది జరిగింది, అయినా సరే ఇంకా ఉన్న గుళ్ళన్నీ పడగొట్టేశారు. అయినా సరే హిందూయిజం ఇక్కడ ఎందుకని ఉంది అని ఒక డౌట్ వస్తుంది కదా మీ అందరికీ. ఈయన ఇక్కడగా చెప్పేది అమెరికాలో. ఎందుకో తెలుసా? మా హిందూయిజం
గుడిల్లో లేదు, పుస్తకాల్లో లేదు. ఒక గ్రామీణ స్త్రీల హృదయంలో ఉందంటారు ఆయన వర్డ్. ఎవరు అందరి హృదయాలు కూడా అనలే, గ్రామీణ స్త్రీల హృదయం అంటే నిష్కళంకమైన వాళ్ళ హృదయంలో ఉందంట. మన వివేకానంద జనవరి 11వ తారీఖుని రాశాడు పేపర్లో. అదే అనమాట. మరి అలాంటప్పుడు స్వామి వివేకానందకి మీ మీద ఇంత నమ్మకం ఉంది, మరి నాకేదో కొద్దిగా నమ్మకం ఉండడం వల్ల దోషమేం లేదు కదా. సో ఇలా అనమాట. ఇప్పుడు మనం అన్ని సోపానాలు ఆరోహించామా? శ్రవణం వల్ల మననం, మననం వల్ల నిధిధ్యాసనం. కానీ 3 ఇండిపెండెంట్లీ దే ఆర్ కేపబుల్, అంటే స్వతంత్రంగా వాటి లక్ష్యాన్ని చేరే సత్తా ఉంది. అంతేనా? తెలుగు చివరికి వచ్చేవాడికి కొంచెం పర్వాలేదు అనుకుంటా. ఎందుకని? ఎలా? యోగ్యత బేస్డ్, యోగ్యత వల్ల. ఇప్పుడు యోగ్యత ఉన్న వాళ్ళకి ఇది అందరి అనుభవం కూడా ఉంటుంది. యోగ్యత ఉన్న వాళ్ళకి ఇంతే చాలు. కొంచెం తక్కువైన వాళ్ళకి మననం కావాలి, ఇంకొంచెం తక్కువైన వాళ్ళకి నిధిధ్యాసనం కావాలి. ఇలా సో శ్రవణ మనన నిధిధ్యాసన, ఇది మనకి ఇక్కడ 5, 6, 7 సోపానాలు. మీరు 3 రోజుల నుంచి స్టక్ అయిపోయింది బండి, నెక్స్ట్ సోపానం రావట్లేదని అంటే, ఎందుకంటే శ్రవణమే అన్నిటికీ ఆధారం. శ్రవణం లేకుండా మననం లేదు, మననం లేకుండా నిధిధ్యాసనం లేదు. అందుకనే మన శ్రవణం మీద అంతసేపు. శ్రవణం ఏంటనేది స్పష్టంగా అర్థమైందంటే ఇక మన నిధిధ్యాసనలకే ఇక మనకి ఎక్కువ టైం పట్టదు. ఓకే, మీరు తృప్తిగా ఉన్నారని తెలుసు, అయినా సరే నా తృప్తి కోసం ఇంకొకసారి మనం జాగృత అనుభవం ఆధారంగా ఒక మననం చేశాం. అది బిట్స్ అండ్ పీసెస్ లో చేశాం, అంటే కొద్ది కొద్దిగా భాగాలుగా. ఎందుకంటే మిమ్మల్ని మెల్లమెల్లగా ఒక్కొక్క రోజు దాన్ని మాడిఫై చేస్తూ వెళ్ళాం. మీకు గుర్తుందా? అదేంటంటే మీ ఫేవరెట్ అది, ఈ సుషుప్తి అనేది ఇప్పుడే వచ్చింది. మీరందరూ దేన్ని బలంగా ఒక రకమైన తృప్తిని అనుభవించారు? ఎరుక నుంచే కదా మనం స్టార్ట్ అయింది. దాన్ని కూడా ఇంకొకసారి మనం మననం చేసుకుందాం ఒక ఆర్డర్గా. ఇప్పుడు మనం సుషుప్తిని చేసాం కదా, కాబట్టి ఇంకొంచెం లోతుకెళ్ళొచ్చు ఆ ప్రక్రియ కూడా. ఇప్పుడు 2 ప్రక్రియలే మనం తీసుకున్నాం ఈ 10 రోజుల్లో. అంటే 10 రోజులు ఇక్కడ 4 రోజులు అనుకున్నాం మనం. ఈ రకంగా చర్చ ఈ స్వరూపమే వెళ్ళింది 4 రోజులే కదా. ఈ 4 రోజుల్లో 2 ప్రక్రియలు. ఒకటి జాగృత్ అనుభవం మీద ఆధారంగా, రెండోది సుషుప్తి అనుభవం మీద ఆధారంగా. ఒకటే చాలు. 2 రీఇన్ఫోర్స్మెంట్స్ అంటారే, ఇంకొంచెం మళ్ళీ ఎప్పుడన్నా ముందు ఏదన్నా కొంచెం అలదడా కదలిక వస్తే అక్కడే ఉంటుంది బ్యాక్ ప్యాక్. కాబట్టి ఇది కూడా ఇంకొకసారి చేద్దాం మనం. సో మీరు కళ్ళు మూసుకోండి. ఇక్కడ కూడా నేను గైడ్ చేస్తూ ఉంటా. మీరేం చెప్పవసరలే, మీరు చాలా శాంతంగా ఉండండి. ఒక్కొక్క పాయింట్ నేను చెప్తా, మీరు దాన్ని సొంతం చేసుకుంటానికి, అంటే అక్కడ ఆల్రెడీ ఉంది, మీరు ఇంతకుముందు చెప్పేశారు ఇవన్నీ బోల్డ్. ఇంకొకసారి ఒక ఆర్డర్గా వెళ్దాం. జాగ్రత్త ఆధారంగా మననం. కళ్ళు మూసుకోండి.
మనకి బోల్డ్ దృశ్యాలు మన మనసులో పదిలమైనాయి. ఏదన్నా ఒక దృశ్యం తీసుకోండి, అంటే ఇప్పుడు మీరు కళ్ళు మూసుకునే ముందు చూసిన దృశ్యమైనా పర్వాలేదు. ఆ దృశ్యాలు మీకు తెలుస్తున్నాయి. అలా రోడ్డు మీద కొన్ని శబ్దాలు వినపడుతున్నాయి. అది వినపడుతున్నాయి అని మనకి తెలుస్తుంది. ఫ్యాన్ యొక్క చప్పుడు వినపడుతుంది, అది వినపడుతుంది అని మనకి తెలుస్తుంది. మనం కుర్చీ మీద కూర్చుంటే ఆ కుర్చీ యొక్క స్పర్శ మనకి తెలుస్తుంది. మనకి శ్వాస తీసుకుంటున్నాం అనేది మనం గుర్తిస్తున్నాం. మనసులో ఆలోచనలను కూడా మనం తెలుసుకుంటున్నాం. దృశ్యం, శబ్దం, స్పర్శం, మనసులో ఆలోచనలు ఇవన్నీ మారినా ఇవన్నిటినీ తెలుసుకునే ఆ మారని ఎరుక, ఆ ఎరుకలాగా ఉంటూ ఆ ఎరుకకి ఏవైనా పరిమితి ఉందా? లేదు. కాబట్టి అది అనంతం. అనంతమైన ఎరుక ఉనికి లాగా ఉంది. ఇప్పుడు ఒక శబ్దం వినండి. ఆ శబ్దం ఈ అనంతమైన ఎరుక ఉనికి నుంచి వేరే ఉండగలదా? ఆ శబ్దంకి ఈ అనంతమైన ఎరుక ఉనికి మన అనుభవంలో ఉన్నదానికి ఈ రెండిటికి మధ్యలో ఏమైనా డిస్టెన్స్ అంటే
ఏమన్నా దూరం ఉందా? మన శరీరం నుంచి ఆ శబ్దాలకి దూరం ఉంది, కానీ ఈ అనంతమైన ఎరుక ఉనికి నుంచి దూరంగా లేవయి. ఇప్పుడు మీరు కుర్చీలో స్పర్శ ఫీల్ అవ్వండి. ఆ స్పర్శ ఈ అనంతమైన ఎరుక ఉనికి నుంచి వేరేగా ఉండగలదా? శ్వాస ఈ శ్వాస ఈ అనంతమైన ఎరుక ఉనికి నుంచి వేరేగా ఉండగలదా? ఇప్పుడు కళ్ళు తెరవండి. ఈ అనంతమైన ఎరుక నుంచి వేరేగా ఏదైనా ఉండగలదా? దానికి వేరేగా వేరే ఏమీ లేదు కాబట్టి 4వ పాయింట్. కాబట్టి మనకు కనపడే అన్ని నామ రూపాలన్నీ, శబ్ద స్పర్శ రూప రసగంధాలతో మనకు అయ్యే అనుభవాలన్నీ ఆ అనంతమైన ఎరుక ఉనికి ఒక ప్రకటనలే, వ్యక్త రూపాలు. ఇవన్నీ అంటే నామరూపరహితంగా ఉన్న సచ్చిదానందమే ఇప్పుడు ఇక్కడ నామరూప సహితంగా ఉంది, వేరేగా లేదు. అది ఇప్పుడు మనం అర్థం అవటం కోసం శివుడు కాళీ, కానీ శివుడి లెగుస్తే కాళీ, కాళీ పడుకుంటే శివుడు. అసలు వేరే అనేది అసలు ఛాన్స్ లేదు. ఇంకా ఈ సచ్చిదానందం యొక్క అనుభవం నష్టం అవ్వదు. ఎందుకని? ఉన్నది అదే కాబట్టి అంత తేలిక. అది కాకుండా ఏమన్నా ఉంటే దానికి మామూలుగా మనం చాలా కష్టపడుతున్నాం, మనకు తెలవట్లా. అది కాకుండా వేరే అన్నిటినీ స్థాపించటం కోసం ఉన్నది అది. రిలాక్స్ అండ్ రికగ్నైజ్. మనం రిలాక్స్ అంటే సిట్ బ్యాక్ అంటాం. అంటే కూర్చోండి ప్రశాంతంగా, కూర్చోండి, శాంతంగా కూర్చోండి. ఇప్పుడు ఏముంది? ఉన్నది అదే అంటున్నాం. ఆ ముందు 6 రోజులు ఏంటంటే ఈ ప్రశాంతంగా కూర్చుంటాం కోసం మనం ఏంటంటే పరిగెడుతున్నాం. మొన్నే కూర్చోండి. దేనికోసం? శాంతి. ఇప్పుడు మాకు కూర్చోండి, చూద్దాం అసలు ఎక్కడుంది ఇది. ఇప్పుడు ఎక్కడుంది శాంతి? శాంతి కాకుండా అసలు ఇంకేమన్నా ఉందా? లేదు. అది శాంతిమయం. ఎటు చూసినా శాంతే కదా. ఇప్పుడు మనం 2 ప్రక్రియలు చూసాం. మనన పద్ధతి. ఒకటి సుషుప్తి అనుభవ ఆధారంగా, రెండవది మన జాగృత అనుభవంగా. సుషుప్తి అక్కడ నామరూపరహితంలో నుంచి నామాల్లోకి వచ్చింది.
ఇప్పుడు ఏం చేసాం, ఇక్కడ చేసింది ఇంకా సంగతి. నామరూపాలతో మొదలుపెట్టి నామరూపాన్ని గుర్తించి మళ్ళీ నామరూపాలతో సమన్వయం చేశాం. ఇప్పుడు చేసింది జాగ్రత్త. ఇది మీరందరూ చేస్తూనే ఉన్నారు. నామరూపాలతో మొదలు పెట్టాం. అంటే నేను ఫస్ట్ ఏమన్నాను, ఇలా అన్నిటినీ ఆ శబ్దాలు తీసుకోండి, శబ్దాల్లో ఉన్న వెనకాలని కూడా అనలేము, దాన్ని గమనించే ఆ ఎరుకను గుర్తించండి అన్నా. ఆ ఎరుకను గుర్తించడం కోసం మనం ఆధారపడింది ఈ శబ్దంని, స్పర్శని, మన శ్వాసని, మన మనసులో ఉన్న ఆలోచనల్ని, ఇవన్నిటినీ సపోర్ట్ తీసుకున్నాం. మనం తీసుకుని గుర్తించాం. అనంతంగా ఉన్న ఎరుకని గుర్తించాం. ఆ ఎరుక మన అనుభవంలో అనంతం అనేది మనం గుర్తించాం. తర్వాత ఏం చేసాం, ఇక అలా ఉండిపోలేం కదా, మనకు సమన్వయించాలి. తర్వాత మళ్ళీ మెల్లగా ఆ శబ్దాలు దీని నుంచి వేరేగా ఉన్నాయా, మామూలుగా అదే అడిగేవాడిని, ఇప్పుడు కొంచెం మీరు ఇంకా మీ యొక్క ఆ వన్ పాయింటెడ్నెస్ చూసి ఇంకొక స్టెప్ చెప్పా. ఏంటి, ఆ డిస్టెన్స్కి మీకు, ఇది కొత్తగా చెప్పాను నేను, మీకు ఎంత అదే ఆ సౌండ్కి మీకు ఎంత డిస్టెన్స్నే ఉంటాం, ఎంత దూరం ఉంది అని అడుగుతున్నా. ఎంత దూరం అంటే నేను అడిగింది దేనికి, ఎరుక. మీ అనంతంగా ఉన్న ఈ ఎరుకకి ఉనికికి ఇప్పుడు ఆ సౌండ్కి ఎంత దూరంలో ఉంది అని అడుగుతున్నా. బాడీని అడిగితే అనొచ్చు, ఒక 1/2 కిలోమీటర్ ఉందని అనొచ్చు. కానీ నేను అడిగింది దానికి ఈ అనంతంగా ఎరుక ఉనికి. అప్పుడు మనకి మామూలుగా ఆబ్వియస్లీ ఆన్సర్ ఏంటి, డిస్టెన్స్ ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు అంటారు. మీరు అంటే దాని అర్థం ఏంటి, అదే ఇప్పుడు అలా ఉంటుంది, ఒక సౌండ్ లాగా అది ప్రకటన అవుతుంది. అది అప్పుడు మనకి అసలు ఏ శబ్దం మనకి ఈ మననం నుంచి దూరం చేయలేదు. శబ్దాలు వేరే తలనొప్పులు తీసుకురావచ్చు, కానీ ఈ మననం నుంచి వేరే, అదే కాకుండా ప్రతి శబ్దం మనకు మననానికి ఇంకా అది గమనించింది నేను. మళ్ళీ నా నుంచి అది వేరేగా ఉందా, లేదు. ఇప్పుడు ఇది ఎలా అంటే, మనం అక్కడ ఈశ్వరుణ్ణి దర్శించాం కదా, అక్కడ కూడా అంతే కదా. అక్కడ అసలు మనకి ఎన్ని అవసరం అయినాయి ఆ రోజు, ఏం లేకుండా మనం శాంతిమయం అంటున్నారు. అంతా ఈశ్వరుడే వస్తున్నాడు, ఈశ్వరుడి శాంతి, నేను ఈశ్వరునే దర్శిస్తున్నాను. అదే ఇప్పుడు ఇంకొక దృష్టి నుంచి చూస్తున్నాం, జ్ఞాన దృష్టి నుంచి. ఫైనలీ సచ్చిదానందమే మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ఈశ్వరుడు, భగవంతుడు కదా. సో ఈ రెండు ప్రక్రియలు ఈ అనంతంగా ఉన్న ఎరుక ఉనికిని స్పష్టంగా మన అనుభవంలో ఉన్నదాన్ని గుర్తించడానికి సహాయం చేస్తున్నాయి. గుర్తించాం, తర్వాత ఈ నామరూపాలతో వాటిని సమన్వయించాం, రికన్సైల్ చేశాం. ఇప్పుడు మనం ఈ అనంతతని స్పష్టంగా గనక గ్రహిస్తే అప్పుడు అనంతత కాకుండా ఇంకోటి ఏమీ లేదు కదా, ఉందా, లేదు. అంటే పూర్ణాన్ని గ్రహించామా, పూర్ణమే కదా ఈ అనంతంగా ఉన్న ఎరుక ఉనికి. అప్పుడు పూర్ణం కాకుండా ఇంకేమన్నా ఉంటుందా? పూర్ణం అదా, పూర్ణమిదం, పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య ఆదాయ పూర్ణమేవ అవశిష్యతే. అంటే ఈ నామ రూప రహితంగా ఉన్నది పూర్ణం. ఇప్పుడు చెప్పిన మంత్రం మీ అనుభవంలో ఎలా ఉందని నేను చెప్తున్నా. నామరూపరహితంగా ఉన్నది పూర్ణం అంటున్నాం. మీ అనుభవంలో ఉన్న సుషుప్తిలో ఏముంది, నామరూపం ఉన్నాయా, పూర్ణమద. అక్కడ ఎలా ఉన్నాం, అనంతంగా శాంతంగా ఉన్నాం, పూర్ణంగా ఉన్నాం. అక్కడ సుషుప్తిలో పూర్ణమద, పూర్ణమిదం. ఇక్కడ అక్కడి నుంచి వచ్చినప్పుడు ఇక్కడ అంతా పూర్ణం కాకుండా ఇంకేముంది అంటున్నాం. సుషుప్తి వదిలేయండి, మీరు జాగ్రత్త యొక్క మననం తీసుకోండి,
అని మీరు అంటారు ఇప్పుడు నన్ను. ఇక్కడ మేము విచారం చేసినా కదా, ఇక్కడ కూడా మేము పూర్ణమే కదా, ఇక్కడ కూడా మేము అనంతమే కదా. మీరేది ఇంట్రెస్ట్గా సుషుప్తి తీసుకొచ్చారు, లేకపోతే మాకు ముందే ఆ ఎరుక ద్వారానే అర్థమైంది ఇక్కడే మేము పూర్ణమని. సరే ఒప్పుకుందాం, పూర్ణమద పూర్ణమిదం. తర్వాత ఆ పూర్ణం మరి ఇందాక అంటున్నామే, సుషుప్తిలో ఏముందో పూర్ణాత్, అనంతంగా ఉన్న ఎరుక ఉనికి నుంచే ఈ అనంతంగా ఉన్న ఎరుక ఉనికి ప్రకటమైంది. ఇది నెక్స్ట్ది. ఇప్పుడు నేను చెప్పిన ఇది ఉందే డిస్కషన్, దీన్ని ఆధారంగా తీసుకున్నాం ఇక్కడ. పూర్ణస్య పూర్ణమాదాయ, పూర్ణస్య పూర్ణం యొక్క పూర్ణత్వాన్ని గ్రహిస్తే ఇలా తీసుకోవాలి ఇక్కడ. అప్పుడు పూర్ణమేవ అవశిష్యతే, అప్పుడు మాత్రం పూర్ణమే ఉంటుంది. పూర్ణం యొక్క పూర్ణత్వాన్ని, పూర్ణమే ఇది పూర్ణమే అది పూర్ణమే, కానీ ఆ పూర్ణం యొక్క పూర్ణత్వాన్ని గ్రహించారనుకోండి, గ్రహించేది ఎవరు? పూర్ణమే. పూర్ణమే ఆ ఎరుకనే అదే పూర్ణమే గ్రహించారో అప్పుడు ఇంకా పూర్ణమే మిగులుతుంది. ఇంకా మనస్సు కానీ బుద్ధి కానీ మనసులో ఉన్న వికారాలు కానీ ఇంక ఏమి ఎలా ఛాన్స్. మనకే సాధకుడుగా మిగలాలి అనే ఒక నిర్బంధం ఉందనుకోండి, అది మీ ప్రాబ్లం. అది అలా కాకపోతే పూర్ణం యొక్క పూర్ణత్వాన్ని మనం గ్రహిస్తే, ఎవరు గ్రహించేది? మనం అన్నాను కాబట్టి మీరేమనాలి? మిస్టేక్ అనాలి. అవునా? అక్కడ పూర్ణమే గ్రహిస్తుంది. గ్రహించినప్పుడు ఇంకేంటి మిగిలేది? పూర్ణం. ఇప్పుడు నేనేం చేయాలి? ఇంకెవరు చేయటానికి? ఎవరు? శాంతి అనేది శాంతిలాగా, ఇంకా శాంతిలాగానే ఉన్నాం మనం ఇంకా కదా. అందుకనే నేను ముందే చెప్పా, నిజంగా శాంతి కావాలా ఆలోచించుకోండి. తర్వాత అశాంతి కావాలన్నా దొరకదు ఇంకా కదా. ఓకే, పూర్ణం అనేదే శాంతి. ఇప్పుడు మళ్ళీ కావాలంటే శాంతి అదహ శాంతి ఇదహ, శాంతి నుంచే శాంతి వచ్చింది. శాంతి యొక్క శాంతిత్వాన్ని మీరు గ్రహించారనుకోండి, అప్పుడు ఇంకా ఏం మిగులుతుంది? శాంతి కాకుండా ఇంకా ఇంక వేరే ఛాన్సే లేదు. ఇదే ఇప్పుడు ఈ శాంతిని ఎక్స్టర్నల్ గైడెన్స్ అనమాట. అంటే బయట నుంచి ఇంకోళ్ళు చెప్తా అంటే మనం గ్రహించామనుకోండి, ఇది శ్రవణం. గ్రహించిన తర్వాత మీరు గ్రహించిన ఆ గ్రహణ బలంతో మీరు విచారణ చేశారనుకోండి, చేసి మళ్ళీ ఈ శాంతిని మీలో మీరు గుర్తిస్తే మననం. ఈ రెండిటి యొక్క సహాయం అవసరం లేదు ఇంకా. ఎందుకని? ఈ శాంతి అని నష్టపోయేదేంటి అన్నా నిధిధ్యాసం. ఇది ఇందాక మనం చూసామే 5, 6, 7 సోపానాలు ఇవన్నీ. ఓకే, బ్రీఫ్గా ఒక 7 సోపానాలు చెప్పనా? బ్రీఫ్. మీకు మాకు అవసరం లేదు అనే ఒక ఫీలింగ్ ఇస్తున్నట్టున్నారు కొంతమంది. అయినా తప్పైతే క్షమించి ఒకసారి చెప్తున్నా. 7 సోపానాలు ఏంటి? ఫస్ట్ మనం ఏం చేసుకున్నాం? మనం ఒక సంకల్పం తీసుకున్నాం. ఏంటి? పరమమైన శాంతి. నేను అక్కడ ఫస్ట్, ఇప్పుడు లాంగ్వేజ్ మారుతుంది అక్కడ, ఇప్పుడు మళ్ళీ ఆ మూడుకి వెళ్తున్నాం. పరమమైన శాంతిని నేను పొందాలి అంటున్నాం. అలా స్టార్ట్ అయ్యాం, పరమమైన శాంతిని. ఇది ఫస్ట్ సోపానం. ఎందుకని అంటున్నాం? అలా
శాంతిని నేను పొందాలి అని అనుకున్నాం అనుకోండి, అదే శాంతి. అప్పటి వరకు మనం అశాంతిలో ఉన్నామని మనం గ్రహించలేదనుకోండి, అది చాలా పెద్ద నష్టం. ఒకసారి మనం గ్రహించి నాకు శాంతి కావాలి అని అనుకున్నామా, ఫస్ట్ స్టెప్ ఎక్కేసాం. అంటే కింద అంతా కీచడే, కీచడ్ అంటే ఇదే గలీజ్, దాన్ని అంత బురద అనుకుందాం. దాంట్లో నుంచి మనం మెట్టు ఎక్కేసాం అనమాట. ఇది నాకు వద్దు ఇంకా అని. ఫస్ట్ బురద అంటే ఇప్పుడు వేరే వాళ్ళ అని కాదు, మన మనసులో ఉన్నాయి ఇవన్నీ. ఇది వద్దు, ఇంక చాలు నాకు, ఇక చాలు. అంటే మనం సొంతగా విచారం చేసి మన యొక్క లైఫ్ విచారం చేస్తాం, మన ఇరుగు పొరుగు ఉన్న వాళ్ళందరి లైఫ్ మనం విచారణ చేసి ఆ విచారణ బలంతో ఇక చాలు. ఎందుకని ఇక నాకు ఎన్నేళ్ళు ఉంది, ఎన్నేళ్ళు అయినా సరే, 30 ఏళ్ళు అయినా సరే, 60 ఏళ్ళు ఉంది, 50 ఏళ్ళు అయితే ఇంకో 30 ఏళ్ళు ఉంది. ఇలా ఇప్పుడు వరకు ఇంత ఇట్లా ఉన్నాయి, ఇక ముందు కూడా కొంచెం ఎంతో కొంత తగే ఎడుతా, కానీ కాబట్టి వద్దు, శాంతి, ఇక చాలు అనే ఫీలింగ్, అలం బుద్ధి, ఇక చాలు. ఫస్ట్ సోపానం అంతే. ఇప్పుడు అలాంటిది లేకుండా ఎవరు వచ్చి కూర్చారు ఇక్కడ కదా. ఓకే, రెండోది, ఈ శాంతికి భంగం చేసే ఏమేమి ఉన్నాయో వాటిని మనం గుర్తించి వాటిని అరికట్టామనుకోండి, గుర్తిస్తేనే ఆల్మోస్ట్ ఎక్కేసినట్టు. కానీ మనం అరికట్టామంటే ఇక రెండో సోపానంలో స్థిరమైనాం. మనం 4 తీసుకున్నాం. ఏంటా 4? కోరికలు, మోహం, అంతే. ఈ 4, ఈ 4టిని మనం అసత్యం, హింస, కామన, మోహం, ఈ 4టిని మనం గ్రహించి వీటి నుంచి మనం ఇక దూరంగా అవుదాం. ఎందుకంటే ఇవే మనకి అశాంతికి కారణం. తెలిసి ఎందుకు వీటిలో మనం చిక్కుంటాం, వీటిలో నేను ఇంకా వెళ్ళను. తర్వాత నిష్కామ భక్తి. అవునా? నిష్కామ భక్తి మనం కొంచెం డీటెయిల్డ్గా చూసాం. ఎందుకని మనం స్వాభావికంగానే ఎన్నో సంవత్సరాలు భక్తిలో మనకి ఏమేమైనాయి, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి, ఇంకా 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 అటు వెళ్తున్నాయి. ఇక చాలని కొంచెం ఎలా అయినా ఇంత ఇది ఉంది కదా మనకి దాంట్లో. మరి దాంట్లో అవసరం లేని కొన్ని ఉన్నాయి, అవన్నిటిని తీసేసి ఆ ఉన్నదానికి కొంచెం మెరుగు పెట్టాం, అంతే చేసింది. అవసరం లేని ఇప్పుడు, ఎందుకంటే ఇక సాంప్రదాయకంగా వచ్చి పడుతున్నాయి అన్ని అని అంటలా. పూజ రూమ్ ఉందే, మా తాతగారు ఈయనకి పూజ చేశారు, మా నాన్నగారు వీళ్ళకి చేశారు, నేను వీళ్ళకి చేసుకుంటా, మా ఆయన వీళ్ళకి చేస్తారు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి దాంట్లో అంటే షోకేస్ లాగా ఉందన్నమాట. టోటల్ కన్ఫ్యూజన్. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పూజా పద్ధతి, అది చేయాలా, ఇది చేయాలా, ఆయనకోటి ఇష్టం, ఈయనకోటి ఇష్టం, ఏంటంటో ఇష్టం, పూలు గొడవ. అశాంతికి కారణమైంది మన భక్తి. ఏ భక్తి వల్ల అయితే ఒక పరమమైన శాంతి పొందడానికి అవకాశం ఉందో అదే భక్తితో మనం ఒక తలకాయ నొప్పి తెచ్చుకుంటున్నాం. కాబట్టి మనం కొంచెం టైం స్పెండ్ చేసి ఆ భక్తిని కొంచెం పరిష్కరించాం, ప్యూరిఫై చేసాం ఆ ప్రాసెస్ని మాత్రం. ఎలా మనం మొదలెట్టాం? అసలు భగవంతుడు అంటే ఎవరు ఇక్కడ స్టార్ట్ చేసాం మనం కదా. నేను దేవుడు దండం పెట్టుకుంటున్నాను, దేవుడు కుదరదు. ఎవరు అసలు, ఎవరు ఈ దేవుడు? సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తి సంపన్నుడు ఆయన భగవంతుడు. ఓకే, ఎందుకు దండం పెట్టుకోవాలి అసలు నేను ఈయనకి? నాకేంటి పని? ఆయనే సృష్టి, స్థితి, సంహార అంతా ఆయన చేతిలో ఉంది. కాబట్టి ఆయనకి పెట్టుకోకపోతే ఎవరికి పెట్టుకుంటాం? ఇది అప్పటికప్పుడు ఆన్సర్లు ఇవన్నీ. ఎలా దండం పెట్టుకోవాలి, ఎలా ఆరాధించాలి ఆయన్ని అంటే
మనం బ్రీఫ్గా ఒక 4 స్టెప్పులు పెట్టుకున్నాం, గుర్తున్నాయి కదా. ఆయన ఎవరు, ఒక సంకల్పం తీసుకుంటున్నాం అక్కడ. తర్వాత ఒక నామం ఒక రూపంతో ఏకాగ్రంగా వేరే ఆలోచనలు లేకుండా ఆయన్ని సమీపిస్తున్నాం. తర్వాత ఆయన ఏం అడుగుతున్నాం, ఆయన్ని తెలుసుకునే శక్తిని ఇమ్మని అడుగుతున్నాం. ఎందుకని, ఆయన శాంతిమయం కాబట్టి. ఆయన్ని తెలుసుకుంటాం అంటే శాంతి. ఆ శాంతి ఎక్కడ, ఆయన ఎక్కడున్నారు, మనలోనే ఉన్నారు. అప్పుడు ఆయన తెలుసుకుంటూ అంటే మనలో ఉన్న మన శాంతిని మనం గుర్తించటమే. దీనికోసం అడుగుతున్నాం మనం ఆయన్ని. ఆయనకి ఇలా అడిగేవాళ్ళు అంటేనే రాసు కూర్చున్నారు కళ్ళు కాయలు కట్టి. ఒక్కసారి అడిగినప్పుడు ఆయన ఏం చేశారు, మన జుట్టు పట్టుకుని లాక్కుని నోట్లో పెట్టి వదిలేరు. ఎందుకని మళ్ళీ వీడు మూడు మారిపోతుంది. అవునా. ఇక్కడ భక్తుడి యొక్క లక్షణాలు కూడా చూసాం. శ్రద్ధ గుర్తున్నాయా, నిష్కామణ, ఇంకా అది శ్రద్ధ, ఇంకా ఇంకోటి ఉంది ప్రసాద బుద్ధి. తర్వాత మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళి ప్రసాద బుద్ధిని ఈశ్వరార్పణం రెండింటినీ కలిపి ఏమన్నా సమర్పణ యోగం. ఇప్పుడు ఆ సమర్పణ యోగం ఉన్నవాళ్ళు ఎవరికి ఏ దుఃఖం ఉండదు. ఏమైనా సరే ఈశ్వరార్పణంగా మనం అర్పిస్తే ఏది మనకి లభిస్తుందో అది ప్రసాదంగా స్వీకరిస్తాం. ఇక వీళ్ళకి దుఃఖం ఎలా ఉంటుంది, ఉండదు. లేదంటే అప్పుడు ఇక్కడ మనం సోపానం అయింది. ఇప్పుడు భక్తి అనేది 3వ సోపానం. తర్వాత 4 ఈ భక్తి అంటే భగవంతుడు ఎక్కడున్నాడు, నాలో ఉన్నాడు. మళ్ళీ మన భగవంతుడు ఎలాంటి భగవంతుడు, సర్వవ్యాపి అయిన భగవంతుడు. అంటే అన్ని సాట్లా ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. అందరిలోనూ ఆయన్నే మనం దర్శిస్తున్నాం. ఆయనే ఉన్నారు. ఆ ప్రాణశక్తి ఆయనే, ఆ ఊర్జాశక్తి ఆయనే, చైతన్యం ఆయనే అందరిలో ఉన్నది. సో అందరిలోనూ ఆయన విరాజమానమై ఉన్నారు. మనం గుర్తిస్తున్నాం ఇక్కడ అందరిలోనూ ఆయనే. అంతేకాకుండా అందరిలో అంటే ఎక్కడ, ఫస్ట్ మనం మనకి రోజు సంపర్కంలో ఉన్న వాళ్ళనే కదా. ఇప్పుడు పెద్దల్ని, లేకపోతే మన ఇంటికి వచ్చే వాళ్ళ అందరిలోనూ మనం భగవంతుని దర్శిస్తాం. తర్వాత ఎవరు కనబడినా వాళ్ళు భగవంతుడే దర్శిస్తాం. తర్వాత ఇంక అక్కడితో ఆగం కూడా. సేవ, భగవంతుడిని సేవ చేసినట్టు చేస్తాం. ఫస్ట్ ఎవరికి, మనకి బాధ్యత ఉన్న వాళ్ళకి. ఇప్పుడు మనకు బాధ్యత ఉందనుకోండి, వాళ్ళని భగవంతుడిలాగా చూసి సేవిస్తాం, మామూలుగా కాదు. ఇది భగవంతుడిలాగా చూసి సేవించటం అనేది, నన్ను అడిగారనుకోండి, ఆధ్యాత్మికంలో అన్నిటికైనా శ్రేష్టమైన సాధన ఏది అని అడిగితే ఇది అంట నేను, నిష్కామ సేవ. ఎందుకంటే ఇప్పుడు దీవెన అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషి ఎవరన్నా సరే వాళ్ళు ఒక తృప్తి పొందారనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమంటారు, చల్లగా ఉండాలంటారు, అంటారా? అప్పుడు దానికి ఆ వాక్కి ఆ లోన్ ఉన్న ఈశ్వరుడు తోడు పలుకుతాడా ఏదంట, తదాస్తు అంటే తదాస్తు అంటాడు. అంతే, ఆయన అంతే అంటాడు, వేరేదేమండవు. ఆ ముందుది ఎవరు చేయాలి, ఆయన రూపంలో ఉన్న మనుషులు చేయాలి కదా. ఇప్పుడు ఈ ఆపర్చునిటీస్, అవకాశాలు వస్తాయి అట్లాంటి, అది వదులుకోకూడదు. అది చాలా స్పష్టంగా
అది ఈ అనుభవం చాలా మందికి అవుతుంది. ఇక ఎప్పుడన్నా అలాంటి ఒక సంఘటనలు జరిగి అక్కడ మనకి ఇంకా ఏమీ లేవు, మనం ఇంకా ఏమి చూసుకోకుండా సేవ చేయాల్సిన అవసరం వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఇలాగే కదా చాలా మంది ఊహించరు ఎక్కడి నుంచి వస్తారు ఏంటి అని. అలా పడినప్పుడు భూకంపాలు అయినాయి అనుకోండి, నేను ఊరినే చూడట్లేదు, ఆ గుజరాత్ దీని మీద చెప్తున్నా, రిలీఫ్ మీద. అప్పుడు ఇలాగే బోల్డ్ ఎక్కడ చూసినా అది ఎంత పెద్ద భూకంపం, ఇక పిల్లలందరూ చనిపోయారు, కేవలం ఒక్కళ్ళ ఫ్యామిలీ, లేకపోతే పిల్ల ఒక్కటే బతుకుతుంది, మిగతా వాళ్ళందరూ పోయారు. ఇలా ఉంటాయి. అలాంటి సాటుకి వెళ్ళి ఎవరైనా సరే, మీరన్నా వెళ్ళారు అనుకోండి, వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి అన్ని చూస్తే వాళ్ళు ఏమంటారు కదా. అప్పుడే భగవంతుడు వాళ్ళతో పాటు, దాని ప్రభావం ఎలా ఉంటుందంటే ఒక మనకు ఊహించలేనంత అంతర్ముఖత్వం వచ్చేస్తుంది. ఇంకా ఎలా వచ్చింది ఇదంతా? నిష్కామ సేవ, నిష్కామ సేవకు బలం. ఇప్పుడు అందరూ అట ఒక భూకంపంగా ఎదురు చూడ, అలాగే నేను ఇది ఎక్కడ మనం ఉన్నామో అక్కడ. అలాగే ఇప్పుడు వాళ్ళు కొంతమంది కొన్ని ఉంటాయి కదా, అన్ని సార్లు అన్ని రకాలు ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా కొన్ని పట్టుకుపోతూ ఉంటారు. అది వేరే, ఎవరికి దేనికాడికి దేని పనికి దానికి ఉంటారు కదా. అట్లాంటి సార్లు కూడా ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తారు, వాళ్ళు శపిస్తారు, అంతే కదా. అప్పుడు దానికి కూడా తదాస్తు అంటారు. సో ఇది ఎవరంటే ఇదంతా మన చేతిలో ఉంది. మనం వరం తీసుకోవాలా, శాపం తీసుకోవాలా అంటే, ఇప్పుడు అందరిలోనూ ఈశ్వరుణ్ణి చూస్తా అంటే అది మన యొక్క ప్రవృత్తిలో అది రావాలి. వచ్చిందంటే అప్పుడు ఏమవుతుంది, మనకి ఏం కావాలో ఈ మార్గంలో ముందుకెళ్ళడానికి అదంతా మన సొంతం, చాలా సరళంగా. ఇప్పుడు అటానే అన్ని బయటకే చేయాలి నిష్కామం అని కాదు, ఇక్కడి నుంచే స్టార్ట్. చూసాంగా మనం ఎన్నో భక్తులు వాళ్ళ మహారాష్ట్ర సెయింట్, ఆయన పేరేంటి, విట్టల వచ్చినప్పుడు ఒక ఇటుక ముక్క పెట్టి, తుకారాం గారు, పుండరీకుడు ఆయన అదే కదా, కూర్చోవయ్యా నువ్వు, నేను సేవ చేసుకుంటున్నా అంటున్నాడు. అప్పుడు తృప్తి పడిపోయాడు ఆయన. ఎందుకని ఆయన రూపంలో ఉన్న వాళ్ళనే లోన సేవ జరుగుతుంది. చూడండి అక్కడ, అది ఎంత బ్రహ్మాండమైన నిదర్శనం. ఇప్పుడు ఆయనేమి ఇట్లా బయటికి వెళ్ళి సేవ అది నా గొడవ ఏం లేదు ఆయనకి. ఆయనకి ప్రాప్తమైంది ఏంటి, ఆయన చేసిన తప్పుని ఆయన సరిదిద్దుకుని, అంతేకాదు అని మళ్ళీ ఇటు వచ్చాడు. వచ్చిన వాడికి ఏమైంది, మళ్ళీ అదే రకంగా ఆయనకి కావలసిన పరిపక్వత అంతా వచ్చి భగవత్ శాంతి ఆయన పొందారు కదా. ఓకే, సో ఇది నిష్కామ కర్మ. అంటే నిష్కామ కర్మ ఎప్పుడు చేసినా అక్కడ సేవాభావంతో చేయాలి, అది మనం చూసాం. అలా చేస్తే అది 4. తర్వాత 5, 6, 7 ఇది మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. శ్రవణ, మనన, నిధిధ్యాసన. ఇప్పుడు ఇలా మనం చూసాం. ఇప్పుడు మీకు ఏదో ఒకటి చెబితే అది చేసుకునేవాళ్ళం, మళ్ళీ 7 ఎందుకు చెప్పారు అనిపిస్తుంది ఎవరికన్నా? ఇప్పుడు లేకపోయినా తర్వాత ఎప్పుడన్నా సరే నేనేం చేయాలి అని డౌట్ వచ్చింది అనుకోండి, దానికి ఆన్సర్ ఏంటంటే మీరే నేను ఎక్కడున్నాను ఇప్పుడు అని అడగాలి. ఒక్కొక్క దాంట్లో నుంచి నేను ఇక్కడున్నానా, 2, 3, 4, 5 ఎవరికి వాళ్ళే. ఇప్పుడు మీ అందరూ ఏంటంటే, ఇప్పుడు మీ అందరూ ఇండిపెండెంట్లీ చేసేస్తున్నాం, ప్రైవేట్ లిమిటెడ్ అన్నమాట. ఇప్పుడు ఈ జ్ఞానం యొక్క వెలుగుతో, ఇప్పుడు ఈ జ్ఞానం అనేది, ఇప్పుడు ఈ డిస్కషన్ ఉంది 10 days, అది ఒక లైట్ లాగా మీ వెహికల్కి పెట్టాం కదా. ఇప్పుడు ఈ లైట్ ఎవరిది? మీది.
మీ సొంతం. ఆ లైట్ అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అనేది ఇటు తిప్పుకోండి లోనకి, అప్పుడు కనబడుతుంది నేను ఎక్కడున్నాను అనేది. నాకు అర్థమైంది కదా నేను ఎక్కడున్నాను, ఇప్పుడు లైట్ అడి తిప్పండి, ఆ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. మామూలుగా చేయాల్సింది. ఏమన్నా డౌట్ వస్తే, నేను డౌట్ వస్తుందని అంటలే కదా. ఇప్పుడు ఓకే, మీరు ఎక్కడున్నారు అని నేను అడిగితే మీరు ఏం చెప్తారు ఇప్పుడు? ఇంకా అందుకనే మీరు ఇంత ట్రిక్కీ ఫెలోస్ అని నాకు తెలుసు. అందుకని 1 2 3 4 5 6 7 ఒక నెంబర్ చెప్పండి ఇప్పుడు. సో నా ప్రామిస్ మీకు ఇచ్చిన ప్రామిస్ గుడ్. ఇంకా గుడ్. గుడ్. ఇంకా నాకు వచ్చింది 8, ఎందుకంటే 7 స్టెప్పే కదా, దాటితే గుడ్. ఇంకా ఏంటి ఎక్కువ టైం తీసుకోకూడదు చూసారా, ఎక్కువ టైం తీసుకున్నాను అనుకోండి ఇక కిందయే మిగులుతాయి. ఏమంటే చెప్తేనే. ఇంకా 3. ఇంకా మా గోల్ కీపర్ ఏం మాట్లాడలే. సిక్స్. నిష్కామ సేవ. గుడ్. ఎక్కడ నెంబర్ అంటే ఏ నెంబర్లో ఉన్నావు? శబాష్. శ్రవణం. గుడ్. ఇప్పుడు మీకు తెలుసు నెక్స్ట్ ఏం చేయాలనేది కదా. ఒక్కొక్క నెంబరు చూస్ చేసుకుంటే నెక్స్ట్ ఏం చేయాలి అనేది మీకే తెలవాలి ఇంకా. సో ఇంకా ఇప్పుడు మనం ఇన్నదే ఎప్పుడు ఇది మన అనుభవం అయ్యేదట్లే అది చేస్తుంది మనం కదా. ఇప్పుడు మనం ఇంత ఏకాగ్రంగా ఒక తపస్సులాగా చేసినందుకు మనకి కావాల్సిన శాంతి లభ్యం అయ్యింది. ఎవరికన్నా సంశయం ఉందంటే మళ్ళీ ఇప్పుడు శ్రవణంలో మననంలో నిధ్యాసన వైపు చేయాలి. అంటే శ్రవణ వాళ్ళు మననం చేయాలి, మనన వాళ్ళు నిధ్యాసనం వెళ్ళాలి. వీటికి ఇంకా శ్రవణం ఇంక నాకు కొద్దిగా నేను డల్ అవుతున్నాను కొంచెం అంటే అప్పుడు ఏం చేయాలి? నిష్కామ సేవ అది నాకు భగవత్ సేవలాగా అవట్లేదు అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు భక్తి, నిష్కామ భక్తి కావాలి. నిష్కామంగా నేను చేయలేకపోతున్నాను అనుకుంటే మన ఏవో ఉన్నాయి అక్కడ మనలో అడ్డంకులు, అది కనిపెట్టి అవి తీయాలి. అవి కూడా తీయలేకపోతున్నాను అనుకుంటే నువ్వు ఈ అశాంతితో ఫస్ట్ నువ్వు ఇసుకు చెందాలి. ఇలా అనమాట.
మళ్ళీ ఇటు నుంచి అటు వెళ్ళాం. ఇప్పుడు నేను ఎక్కడున్నాను అనేది శాంతి అనే దాని మీద అనమాట. దట్ ఈస్ ద లిట్మస్ టెస్ట్ అంటే శాంతి అనే బేసిస్ ఇది. ఇప్పుడు నాకు శాంతి లేకుండా నేను శాంతి ఉందని అనుకుంటే అంటారు అది నీ కర్మ అంటాం. ఇంకేమన్నా అది అంతే కదా. నాకు లేకుండా నేను ఉన్నాను అనుకుంటే అంటే ఇంకేం చెప్తాం. అలా కుదరదు. ఇక్కడ మనకి అశాంతిగా ఉంటూ ఉందే దాన్ని ఏం చేయాలి అనేది అక్కడ మనం. సరే నేను దీంట్లో నుంచి దీంట్లోకి వెళ్ళినా ఇట్లాంటి డౌట్లు కూడా వస్తాయి. ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను నిష్కామ భక్తి నిష్కామ సేవ రెండు కలిసే వెళ్తాయి. ఇప్పుడు శ్రవణం మీరు అడిగిన క్వశ్చన్. ఇప్పుడు నేను నిష్కామ భక్తితో తృప్తిగా ఉన్నా, ఎందుకని మనం అంత డీటెయిల్డ్గా డిస్కస్ చేశాం కదా. ఇక దాంతో ఎప్పుడూ లేని ఒక శాంతి ఒక అనుభవంలోకి రావచ్చు అక్కడ. కానీ అది బాగానే ఉంది. నేను మరి శ్రవణంలోకి వెళ్తే ఇది చేయొచ్చా అంటే ఇది చెయ్యండి, శ్రవణం కూడా చెయ్యండి. ఎప్పటి వరకు? దీని మీద ఒక పట్టు వచ్చే వరకు. అది ఎలా అంటే ఒక ఆయన ఒక లోయలో పడిపోతే పైనుంచి ఒక తాడేసారు. ఆయన తాడేలా లోన ఒక పేగ ఉంది. ఆయన ఊరు వెళ్తా అంటే మధ్యలో చీకటి అయిపోయి పడిపోయాడు. ఒక వ్యాపారం చేయడానికి వేరే ఊరు వెళ్ళి నడుచుకుంటూ వెళ్తే ఒక నూతిలో పడిపోయాడు. ఒక పురాతనమైన నూతిలో కిందకి వెళ్లకుండా ఒక లత చెట్టుకి ఇది ఉంటుందిగా ఒక వేరు పట్టుకున్నాడు. అది వదిలితే పడిపోతాడు అనమాట. లాన్ నుంచి గట్టిగా అరుస్తున్నాడు. అప్పుడు ఒక శ్రేయోభిలాష్ వచ్చి పైనుంచి ఒక తాడేశాడు. అప్పుడు ఈయనేమో వ్యాపారస్తుడు ఎప్పటికీ మనసు రెండు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు ఇది పట్టుకుని పైకి వచ్చేయని పైనుంచి అరుస్తున్నాడు. అప్పుడు మనవాడికి పట్టు వచ్చింది దాని మీద. ఇప్పుడు వాడికి ఒక కన్ఫ్యూజన్, ఇది వదలాలా? ఎందుకంటే ఇది పట్టుకున్నాను, ఇప్పుడు ఇదైతే ఎక్కడైనా ఇక్కడన్నా ఉన్నాను, ఇప్పుడు ఇది పట్టుకున్నాను అనుకోండి, వాడు వదిలేశాడు అనుకోండి కింద పడిపోతా. ఇప్పుడు వాడికి మైండ్లో కన్ఫ్యూజన్, ఇది వదలాలా రెండు పట్టు కూర్చున్నాడు. అప్పుడు ఎలా అవుతుంది? వాడు వస్తాడు ఎక్కడికన్నా ఉన్నాడు. దీని మీద పట్టు లేకుండా, ఆయన పైనుంచి వదిలిన తాడు మీద పట్టు లేకుండా చేత్తో ఇది వదిలేశాడు అనుకోండి కింద పోతాడు కదా. మళ్ళీ దీన్ని పట్టుకుని అలాడాడు అనుకోండి పైకి వెళ్ళడు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఆయనకి ఈ చేతి మీద ఫుల్ రెండు చేతుల బలం దీని మీద పెట్టాలి. ఫస్ట్ ఫుల్ బలం పెట్టినప్పుడు దీని మీద పట్టు గట్టిగా వచ్చినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా అది వదిలేస్తాం. ఇక్కడ ఏది శ్రేష్టం అనేది కాదు, నాకేం కావాలి అనేది. ఇది ఎవరో ఇక్కడ ఏంటి స్కాన్ చేసి కనిపెట్టలేము. ఇప్పుడు 2లో ఉన్నాడు 3లో ఉన్నాడు అని. బయట నుంచి ఎంత చేసినా అది ఎంతో కొంత గెస్ వర్క్. అందుకని ఎవరి కాళ్ళకి శాంతి అనేది ఆధారంగా మనం ఎక్కడున్నాం అనేది. ఇప్పుడు నేను ఎక్కడ లేనో నేను అక్కడ ఉన్నా అని అనుకున్నా అది దానివల్ల గొడవ ఏంటి, అక్కడే ఉండిపోతాం. అప్పుడప్పుడు కింద వెళ్ళి ఓవర్టేక్ చేసేస్తారు. ఎందుకని వాళ్ళు అక్కడికి వెళ్ళి వాటిని రిపేర్ చేసుకుని వచ్చేస్తున్నారు పైకి. ఇక్కడ ఆ ప్రాబ్లం ఉంది. కాదు, నేను అసలు మామూలుగానే పైన నేను కింద ప్రాబ్లం లేదంటున్నాను దానివల్ల. ఎందుకని వెంటనే పైకి వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు మీ జర్నీ డీటెయిల్స్ అన్నీ అయిపోయినాయి కదా, చాలా యాంగిల్స్ నుంచి మీ జర్నీని చూసాం ఇప్పుడు. సో ఎలా అయినా మీరందరూ ఇంత ఏకాగ్రంగా ఒక్కరోజు కూడా వదలకుండా వచ్చారు కాబట్టి మనం ఈ 10 రోజులు ఇంత డీటెయిల్డ్గా చూడగలిగాం. కరోనా టైంలో మీరు ధైర్యం చేసి ఇక్కడ వెన్యూ పెట్టుకుంటాం. ఎన్నో రకాలుగా ఒక రకంగా నీలిమ యొక్క సమయ స్ఫూర్తి లేకపోతే అసలు ఛాన్సే లేదు. అవునా? అక్కడి నుంచి నేను రాగానే
ఆవిడకి కొంచెం తేడా చేసింది. కానీ ఆవిడ అన్ని రకాలుగా చూసి ఇక ఛాన్స్ లేదు మనకని చెప్పలే. చెప్తే జాగ్రత్త పడతాం కదా, ఎందుకు తర్వాత చూసుకుందాంలే అని. అలా ఎన్నో రకాలు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా రకరకాలుగా వచ్చినా సరే ఈశ్వరుడు గట్టిగా 2 చేతులు మన అందరి మీద పెట్టారు కాబట్టి ఇది సఫలమైంది. సో మీకు ఎవరన్నా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. అప్పుడునే అర్థం అవుతుంది. శివుడు ఇప్పుడు లలితాదేవి దాంట్లో కూడా పుస్తకం మీద కూడా అట్టా ఉంది. శివుడు కింద ఉంది, పైన కాలు పెట్టినట్టుగా. ఇక్కడ మనం తత్వాన్ని ఇప్పుడు మనం చర్చించిన ఈ 2 మనన ఉన్నాయి, వాటి యొక్క సారం అన్నమాట. ఇప్పుడు మనం చూసాంగా మన నుంచి రకరకాల డయాగ్రాములు పెట్టుకుంటున్నాం. ఇక్కడ మనం ఈ నిష్కామ భక్తి సేవ వల్ల అహంకారం ఎలా క్షీణమవుతుంది, తర్వాత జ్ఞానం ఎలా సఫలమవుతుంది అని. జ్ఞానం సఫలం అవటం అంటే ఏంటిదని అర్థం, మన యొక్క స్వరూపాన్ని స్పష్టంగా గుర్తిస్తాం. గుర్తించిన తర్వాత మనకి ఈ ప్రపంచంలో ఈ వ్యవహారంలో మనం ఎలా అనేది ఒక డౌట్ వస్తుంది చాలా మందికి. అది కొంచెం వ్యక్తం చేయటం కోసం ఇలా ఇప్పుడు ఇక్కడ మనం వేరే ఏమీ లేవు, పూజ ఆ బేస్ కాదు అసలు. ఇది ప్యూర్లీ ఈ జ్ఞానానికి ఒక డయాగ్రామ్ లాగా తీసుకున్నాం. అదేంటంటే మన జీవితంలో రకరకాలైన ఈ రౌద్ర భావాలు ఇవన్నీ ఉంటాయే. ఇప్పుడు ఈ ఒక సైడ్ ఏమో ఆశీర్వచనం, ఇంకొకటేమో శిక్షణ. అంటే ఒక రకంగా మన లైఫ్ లో ఈ పాజిటివిటీ కొన్ని ప్రసన్నంగా మనకి ఎదురవుతా ఉంటాయి, మనకి వద్దనుకున్నవి కూడా మనకి ఎదురవుతా ఉంటాయి బోల్డ్ రకరకాలుగా. కొన్నిసార్లు మనమే ప్లీజింగ్ అవుతాం, కొన్నిసార్లు మనకి ఆ యొక్క సందర్భాల్లో కొన్నిసార్లు మనం ఏమవుతాం, క్రోధం. ఇప్పుడు పిల్లల మాట వినకపోతే మనం ఏం చేస్తాం, మనం దండిస్తాం, తర్వాత ప్రేమిస్తాం కూడా అన్న తర్వాత. అంటే ఇవన్నీ మనలో ఎప్పుడూ ఉంటాయి వీటిల్లో. ఇప్పుడు ఈవిడ మన రిప్రజెంట్ చేస్తున్నారు. రకరకాల ఇంటరాక్షన్స్ మనకి ఈ ప్రపంచంలో ఉంటానే ఉంటాయి, రకరకాల ఇంటరాక్షన్స్. అప్పుడు కాళికాదేవి ఎవరు అంటే మన యొక్క ఈ వ్యవహారిక జీవితం. అప్పుడు అలాంటి ఇంత వ్యవహారంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం, రౌద్రంగా ఉంటాం. అంతే కదా, రౌద్రం అంటే అశాంతంగా ఉంటాం. కానీ మన యొక్క స్వరూపాన్ని గ్రహించామనుకోండి, స్వరూపాన్ని గ్రహించడం అంటే నా స్వరూపం, ఆ శాంతంగా ఉన్న ఆ స్వరూపం, సచ్చిదానంద స్వరూపాన్ని గ్రహిస్తే అప్పుడు ఆ సచ్చిదానందం కాకుండా రెండోది ఇంకేమీ లేదు ఇక్కడ. అది అలా అన్నప్పుడు ఆ ప్రసన్నత వస్తుంది. అప్పుడు మనం ఏ పని మన నిర్ధారణ కర్మల్లో మనం నిమగ్నమై ఉన్నా సరే ఈ జ్ఞాన అధిష్టానంలో మనం అవన్నీ చేయగలం. కాబట్టి మన శాంతి నుంచి మనకి భంగం అవ్వదు. ఇంకా ఈ సత్యం చాలా స్పష్టంగా తెలియటం కోసం దీనికన్నా మంచి దృష్టాంతం లేదు. అదే చూడండి, ఇక్కడ ఆయన శాంతంగా పడుకున్నారు. ఇంకో రకంగా చూడాలంటే జీవన్ముక్తుడు అనమాట. అన్నీ నాలోనే, మొత్తం ఈ ప్రపంచం అంతా నాలో జరుగుతుంది అని. దానికన్నా ఇంకా మనం తీసుకోవాలంటే మనందరం పడుకున్నప్పుడు ఎలాగైనా ఇలాగే ఉంటాం, లేచినప్పుడు మనం దాన్ని గుర్తించామనుకోండి అప్పుడు ఈవిడలాగా ప్రసన్నంగా ఉంటాం. ఇది ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.